నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు అనంతరం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ్లమూడి రమణయ్య తల్లి పేరుతో ఉన్న భూములు మార్పులు చేర్పుల కోసం 25,000 రూపాయలు తహసీల్దార్ డిమాండ్ చేశారని, ఈ నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు మేము ఈరోజు ముత్తుకూరు ఎంఆర్ఓ ఆఫీస్లో దాడులు చేయడం జరిగింది. నాకు వెంకట రమణయ్య గారు అనేసి అతని కంప్లైంట్ వచ్చేసి వాళ్ళ మదర్ అయిన వాళ్ళ అమ్మగారు అయిన వడ్లమూడి కాంతమ్మ గారి పరిధిలో ఒక పొలం ఉంది. దానికి అడంగల్లో రెక్టిఫికేషన్ చేయాలి. అడంగల్లో ఖాతా నెంబర్ బదులు నోషనల్ నెంబర్ అనేది పడింది. సో నోషనల్ నెంబర్ నుంచి ఖాతా నెంబర్ పెట్టేసి అడంగలు తర్వాత పాస్బుక్ మంజూరు చేయడానికి ఎంఆర్ఓ 25,000 డిమాండ్ చేయడం జరిగిందండి. అతను ఈరోజు 25,000 తీసుకుంటుండగా మేము పట్టుకోవడం జరిగిందండి. వెరిఫికేషన్ చేస్తున్నామండి. మొత్తం రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ప్రైవేట్ చేసి మొత్తం ప్రూవ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఒకసారి చెప్పాము. అందరూ ఏసీబీ అంటే 14400 అనేసి అందరూ అనుకుంటారు. బట్ ఇప్పుడు ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదండి. ఒక కాల్ సెంటర్ నెంబర్ పెట్టాము. దాని నెంబర్ వచ్చేసి 9440440057. లేకపోతే నా నెంబర్ అయిన 9440446184. ఈ 2 నెంబర్స్కి ఎవరైనా సరే లంచం అడిగితే 2 నెంబర్స్కి మీరు ప్రజలు సంప్రదించేసి మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను.